రెడ్ బుక్ ని అమలు చేయడం చట్టసమ్మతం అంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ అన్నది ఒకటి బయటకొచ్చింది. రెడ్ బుక్ అని. సో, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అంటున్నారు. యాక్చువల్‌గా రెడ్ బుక్‌లు ఇవేమి ఉండవు. భారతదేశం నడిచేది రాజ్యాంగం మీద నడుస్తుంది. రాజ్యాంగమే మనకు బుక్. దట్ ఈస్ ది అదే ప్రధానమైన పుస్తకం అది. ఆ పుస్తకాన్ని అమలు చేయాలి ఎవరైనా కూడా. అంటే వైఎస్ఆర్‌సీపీ ఈ మధ్య కక్ష సాధింపు చర్యలు అంటోంది కదా. రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అని చాలా ఈ మధ్య వైరల్ అయింది. అంటే ఏమవుతుందంటే చట్టం ముందు అందరూ సమానులే అన్న భావన కూడా పోలీసులు తీసుకురావాలి. అది చాలా ముఖ్యం. అది ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టడం, ఆ తర్వాత ప్రక్రియ ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరగాలి. ఇప్పుడు జరుగుతున్నది ఒక రాచరికంలా అనిపించట్లా? ఒక రాజు వెళ్ళాక ఈ రాజు వాళ్ళందరినీ పోయడానికి ట్రై చేయడం. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యాన్ని మనం రాచరికం స్టైల్లో తీసుకున్నాం. అందుకనే నవంబర్ 26, 1949వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని మనం తీసుకున్నాం. మొన్నే జరిగింది నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం అని జరిపాం. 75 సంవత్సరాలు. ఆ సమయంలో ఆ టైంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, భక్తి అన్నది మతంలో మీకు మోక్షాన్ని ప్రసాదించవచ్చు, కానీ రాజకీయాల్లో భక్తి అన్నది అది రాచరికానికి, డిక్టేటరిజం కి దారి తీస్తుంది అంటాడు. ఇప్పుడు చూడండి, ప్రతి పొలిటికల్ పార్టీలు కూడా ఎలా నడుస్తున్నాయి, ఒకరో ఇద్దరు నడుపుతారు రెండు, వాళ్ళ మీద ఆధారపడి. కాబట్టి పార్టీల్లోనే ప్రజాస్వామ్యం లేదు. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ ఎలా జరుగుతుంది? ఆయన అప్పుడే మనకు వార్నింగ్ ఇచ్చాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన అప్పుడే ఆలోచించాడు గతంలో ఏం జరగబోతుంది అని. ఆయన అప్పుడే మనకు వార్నింగ్ ఇచ్చాడు, ఈ విధంగా జరిగే అవకాశం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొపరేటరీషిప్ ఫర్మ్ లాగా నడుస్తున్నాయి పొలిటికల్ పార్టీ. సో ఆ విధంగా నడుస్తుంటే సిఎండి, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి సిఎండి అవుతాడు, ఆ తర్వాత ఇలా అవుతాడు, అతను ఎమ్మెల్యే అంటే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే. ఫ్యామిలీ ఇదంతా ఏంటంటే మనం ఏమవుతామంటే ఇది కుటుంబ పాలన కాబట్టి అల్టిమేట్ గా ఏంటి, ప్రజల్లో మార్పు రావాలి. మనల్ని ఎవరిని అనుకుంటున్నాం? అల్టిమేట్ గా మనం ఓట్లు వేస్తేనే వీళ్ళు గెలుస్తారు. మరి ఓట్లు ఎందుకు వేస్తున్నాం మనం వారికి అన్నది ప్రజలు ఆలోచించుకో. కానీ ఏమవుతుందంటే ప్రజలు కేవలం ఎలక్షన్లు మాత్రమే రాజకీయాలు అనుకుంటున్నారు, కానీ మన జీవితాలు మార్చేవి రాజకీయాలని వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ప్రభుత్వ ప్రతి నిర్ణయం కూడా మన జీవితాలతో ముడిపడి ఉంది. ఇప్పుడు ఏమైంది, ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచుతారు, రేపు ఇంకొక ఛార్జీలు పెంచుతారు. ఫైనల్గా కట్టాల్సింది ఎవరు? మనం ఏదో వీళ్ళు ఫ్రీ బిల్ ఇస్తున్నారు, ఉచితాలు ఇస్తున్నారు అన్నవి ఎక్కడి నుంచి ఇస్తారు? ఫైనల్గా మనం కడుతున్న పన్నుల నుంచే ఇస్తారు, లేకుంటే అప్పులు తీసుకొచ్చి ఇస్తారు. ఆ అప్పుల భారం ఎవరి మీద పడుతుంది? వాళ్ళు సొంత డబ్బుల నుంచి కట్టరుగా, మళ్ళా మనమే ట్యాక్సులు, లేకుంటే మనకి ఎక్కువ ట్యాక్సులు పెంచుతారు, దాని నుంచి వాళ్ళు ఆదాయాన్ని సంపాదించి దాన్ని కడతారు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. ఐ థింక్ 60% అప్పులు విపరీతంగా ఉన్నాయి మన రాష్ట్రానికి. మరి దానితో పాటు మళ్ళా ఉచితాలు అంటే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది, అప్పుల్లోనే మునిగిపోతాం మన రాష్ట్రం. సో ఆ విధంగా అప్పులు లేని రాష్ట్రాలని, ఈ విధంగా నేర చరిత్ర లేని క్యాండిడేట్స్ని, ఇవన్నీ కూడా ఈ విధమైన మార్పులు రావాలి ఆలోచనలు. ప్రజలు కూడా జాగరూకులు అవ్వాలి. అందుకని నేనేమంటానంటే మన యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ ఎలక్షన్స్ జరగాలంట. విద్యార్థి నాయకత్వాన్ని మనం పెంపొందించాలి. ఎందుకంటే కొత్త తరహా రాజకీయం రావట్లేదు. వాళ్ళ అవగాహన కల్పించాలి, వాళ్ళకు ఓటు ప్రాధాన్యత తెలియాలి. రేపు మన జీవితాలు ఈ ఓటు ద్వారా నెరవేర్చబడుతుందన్న నిర్ణయం వాళ్ళు తీసుకుంటే, రేపు నమ్మకం వస్తే రేపు ఏమవుతుందంటే బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది అన్నమాట.